కృప కలిగిన తండ్రి, నన్ను ఇంతవరకు చదివిన పేర్లను అలాగే మా అమ్మగారిని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని మీ చిత్తంలో మమ్మల్ని ఆశీర్వదించి. ఈ సెమినార్ని ప్రారంభించే ముందు ప్రేయర్ అనమాట. ఈ ప్రేయర్లో ఇదిగో పలానా వాళ్ళ పేర్లు తలుచుకోండి అని చెప్పి వాళ్ళు ఒక చిట్టీలు ఇచ్చారు, పేర్లు ఇచ్చారు. ఆ పేర్లన్నీ చదివాడు అంతకుముందు. ఆ పేర్లతో పాటు మా అమ్మను కూడా జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు. అంటే వీళ్ళ దేవుడికి మతిమరుపు ఉంటుంది కదా, ఆయనకి గుర్తు చేస్తాం, జ్ఞాపకం చేసుకో నువ్వు మర్చిపోతున్నావు అని చెప్తా ఉంటారు వీళ్ళు. మీ చిత్తములో మమ్మల్ని మీ పిల్లలుగా ఎదగటానికి అవసరమైనటువంటి అన్ని వనరులు దయచేయండి. నాకు మా అమ్మ తప్ప ఇంకెవరున్నారయ్యా? నిన్ను చూసుకోవాలంటే ఆమెనే చూసుకుంటాను. ఆమె ఆయుష్ను పొడిగించు. ఈ ప్రార్థనను ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేస్తున్నాం తండ్రి, ఆమెన్. దీని మీద నాకు అభ్యంతరం ఉంది. ఇతను ఏమంటున్నాడు? నిన్ను చూసుకోవాలంటే, అంటే వాళ్ళ దేవుడిని చూసుకోవాలంటే నేను మా అమ్మను చూసుకుంటాను అని చెప్తున్నాడు. అసలు దీనికి బైబిల్ దేవుడు ఒప్పుకుంటాడా? తల్లిలో దైవాన్ని చూడటానికి వీళ్ళ దేవుడు ఒప్పుకుంటాడా? 2-3 రెఫరెన్స్లు చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనంలో, ఇదిగో యెహోవాను నేనే, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను అని చెప్తున్నాడు. అంటే ఆయనకి చెందవలసిన స్తోత్రాలు, ఆయనకి చెందవలసిన మహిమ ఇంకొకళ్ళకి చెందితే, ఇంకొకళ్ళకి చెప్తే నేను ఒప్పుకొని తాట తీస్తాను అంటున్నాడు. మరి వీళ్ళ దేవుడికి చెందాల్సిన స్తోత్రం, మహిమ, ఆ కృతజ్ఞత, ఆ సేవ వీళ్ళ అమ్మకి చేస్తానంటే ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా, ఎవరికి ఇవ్వనంటున్నాడు కదా. సరే, ఇది పాత నిబంధనలో వాళ్ళ బైబిల్ దేవుడు ఆటవికంగా ఉంటాడు, క్రౌర్యంగా ఉంటాడు, ఆయనకి అసలు తెలియదు, నాగరికత తెలియదు అని అనుకుందాం, కాసేపు పక్కన పెట్టేద్దాం. యేసు దగ్గరకు వచ్చినా కూడా యేసు ఏం చెప్తున్నాడు? లోకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనంలో ఒకసారి చదివినిపిస్తాను చూడండి. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అది అసలు ఆయనకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే ఆ శిష్యులకి తల్లిని, తండ్రిని మొట్టమొదటి ద్వేషించాలని చెప్తున్నాడు. ఈయనేమో మా అమ్మలో నిన్ను చూసుకుంటానని చెప్తాడేంటి? కాబట్టి ఆదిలోనే హంసపాద అన్నట్లుగా మొదట్లోనే అసలు ఎత్తుకోవడంలోనే పగడాలకి ఎదురు దెబ్బ తగిలింది. ఇంకా ముందు ఇంకా అద్భుతాలు చాలా ఉంటాయి. దాశాం గొప్పలు మామూలుగా ఉండదు. పగడాలు, బత్తాయి రసం పిండేత్తం ఇవాళ. ఉమెన్, స్త్రీలు ఇన్ సనాతన ధర్మం. ఆ ఎటకారమే ఇప్పుడు కట్టెంకర పొయ్యి తెరుస్తుందని నీ ఎటకారం, ఏలాకోలం అన్నీ దిగుతాయి. అవి వీడికి గతంలో కూడా చాలా చక్కగా చేపలను తోమేనండి. కొన్ని వీడియోలు ఉన్నాయి. అది చూసిన తర్వాత మళ్ళీ జనంలోకి రావడానికి ఎవరికి ధైర్యం సరిపోదు. అంటే ఒకవేళ నేనే కనుక అన్ని అబద్ధాలు చెప్పి దొరికిపోతే, నాకు ఎవరైనా కౌంటర్లు ఇచ్చి ఇది కరుణాకర్ చెప్పిన దాంట్లో ఇన్ని అబద్ధాలు ఉన్నాయి అని ఎక్స్పోజ్ చేస్తే నేను ఇక రాను, పబ్లిక్లోకి రాను, మాట్లాడడం ఆపేస్తాను. వీడికి సిగ్గు శరం లేదు కదా, మళ్ళీ వస్తాడు. కొంతకాలం అయిన తర్వాత మర్చిపోయారులే అనుకుంటాడు. కావాలంటే కరుణాకర్ సుగ్నా వర్సెస్ ప్రవీణ్ పగడాలని చెప్పి శివశక్తి ఛానల్లో చూడండి, ఎన్ని కౌంటర్ వీడియోలు ఉంటాయో, ఎంత అడ్డదిడ్డంగా దొరికిపోయాడో చూడండి. సరే, వీడు మాట్లాడుతూ ఉంటేనే ఎప్పటికప్పుడు మనం లేటెస్ట్గా కొత్త విషయాలను ఇంకా వెలికి తీసి బైబిల్ గురించి, హిందూ గ్రంథాల గురించి కూడా అందరికీ అర్థమయ్యే రీతిలో, అర్థమయ్యే భాష మనం చెప్తాం. కాబట్టి సరే మాట్లాడేద్దాం. కోసి పాత్రేస్తుంది, ఉక్కు మామూలు పాత్ర కాదు, అడబెట్టండి. వాళ్ళ వైఫ్ గురించి చెప్తున్నాడు అనమాట. అంటే అందులో మేము కావాల్సిన క్లిప్స్ అన్నీ కట్ చేసాం, ఆయన మాట్లాడిన స్టేట్మెంట్స్ అన్నీ. ఇది ఇంకో టాపిక్ అనమాట. వాళ్ళ వైఫ్ గురించి చెప్తున్నాడు. నేను ఇంటికి వెళ్ళకపోతే కనుక, టైంకి రాకపోతే మా ఆవిడ నా సంగతి చూస్తుందని చెప్తున్నాడు. ఏమిరా నువ్వు రాలేదు ఇంటికి అని అడుగుతుంది. ఆమె హిందీ, ఆమె రాయలసీమ కాదు, హిందీ. ఆమెను ఎక్కడ చేసుకున్నాను నేను? ఒకరోజు బ్యాప్టిస్ట్ చర్చిలో వెళ్ళి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. వెళ్ళి ఒకరోజు ప్రార్థన చేస్తుంటే ప్రభు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. ఈ దొంగ సాక్ష్యాల్లో వింటున్నాం కదా, వెలుగు స్వరం అని చెప్పి. మనోడికి కూడా ఉంది, నల్లకోడని తెల్లగుడ్డే పెడతాని. ఇప్పుడు అందులో ఉన్న పాస్టర్ అయినా, విశ్వాసం అయినా అన్ని దొంగ సాక్ష్యాలు అనమాట. మనోడు కూడా వెలుగు ఏదో చెప్పాడు చూడండి. కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తున్నాను, కళ్ళు మూసుకొని నిద్రపోవట్లేదు. కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే ఆమోసు గ్రంథం ద్వారా ఆయన మాట్లాడి అనేకమైన జనాలు నెత్తి మీద టోపీలు పెట్టుకుని, తెల్లటి వస్త్రాలు వేసుకుని ప్రభు అయిన యేసు క్రీస్తులోనికి పరిగెట్టుకుంటూ రావడం నేను చూశాను. దీని మీనింగ్ ఏంటంటే, నెత్తి మీద టోపీ పెట్టిన ఒక వర్గం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మతమార్పిడి అయిపోతున్నారు మా క్రైస్తవంలోకి. ఇది నేను నా దర్శనంలో నేను దర్శించానని చెప్తున్నాడు. నా దర్శనంలో చూశాను. ప్రభు అన్నాడు, నువ్వు ఇందోర్ అనే పట్టణానికి వెళ్ళాలి అన్నాడు. ఇందోరా ఏంటిది? నేను ఎప్పుడు ఇన్లా. యేసు మాట్లాడాడంట. ఇప్పుడు మన రెప్కా అక్క, ప్రవక్తి సుజాత, ప్రసన్న బోల్ట్ వాళ్ళ కేటగిరీలోకి వచ్చేసాడు ప్రవీణ్ పగడాల కూడా, ముత్యాలో.
అసలు ఈ టెస్ట్ మనీ చెప్తే ఈయన్ని కూడా ఒక ట్రోల్స్ ఒక దొర వేసుకుంటే బాగుంటుంది. ఆ ఊరు ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. మ్యాప్లో వెతికా, ఇందోర్ అనేది మధ్యప్రదేశ్లో ఉందని తెలిసింది. అంటే ఆయన చెప్పలేదా ఇండోర్ ఎక్కడ ఉందో? ఇండోర్ అన్నాడా? అవుట్డోర్ అనొచ్చు కదా. వెళ్ళిపోయా రాత్రికి రాత్రి. ఒక బ్యాగ్ తీసుకుని దాంట్లో 2 సొక్కాలు 2 ప్యాంట్లు వేసుకుని వెళ్ళిపోయా. యజమాని భార్యాభర్తలు ఇంట్లో మాట్లాడుకుంటున్నారంట. పొద్దున్నే మన తిమ్మడిని నంద్యాల పంపిద్దాం అనుకుంటున్నారంట. వీడు అన్నాడంట గోడ సాటు ఉండి, పొద్దున్న వెళ్ళొచ్చేసాడు అంటాడు. పొద్దున్న నన్ను పిలిచాడు యజమాని, ఒరే నువ్వు నంద్యాల పోయి రావాలి వాళ్ళ పని ఉందంటే, రాత్రి వెళ్ళొచ్చేసాను అన్నాడంట. అదేంట్రా రాత్రి ఎందుకు మీరు మాట్లాడుకోవటం విన్నానండి, రాత్రి వెళ్ళొచ్చేసాను, ఎట్లాగైనా పొద్దున్నే పంపిస్తారు కదా అన్నాడంట. వెళ్ళి ఏం చేసేవారు అంటే, ఏమోనండి మీరు పంపిస్తారు కదా ఎట్లాగైనా సరే, అందుకని ముందే వెళ్ళొచ్చేస్తాను పని అయిపోద్ది కదా అని చెప్పి వెళ్ళొచ్చేసాను అన్నాడంట. ఆయన ఇండోర్ అన్నాడండి, బ్యాగ్ పెట్టి వెళ్ళిపోయాడంట. ఏమో ఎచ్చులు వెళ్ళిపోయా. అక్కడ చూసి చలి, ఓ అక్కడికి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్లోనే ఉండాల్సి వచ్చింది. నాకు ఎవరు తెలియదు అక్కడ. 3 రోజులు 3 రాత్రుళ్ళు రైల్వే స్టేషన్లోనే ఉన్నాను. అంతే. ఏసయ్య 3 రాత్రులు సమాధుల్లో ఉన్నాడు కదా, దానికి సింబాలిక్గా దేనికి నువ్వు లింక్ పెట్టుకుంటారనమాట వీళ్ళు. మరి ఆ సెల్లో గసగస వణుకుతుంటే ఇందోర్ అని అరిసిన ఆయన పెద్ద మనిషి దుప్పటి తీసుకొచ్చి కప్పాలి కదా ఈయనకి. అంటే ఈయనకి ఏదో పిచ్చి పెట్టి వెళ్ళాడు. లేదా దీంట్లో ఇంకో ట్విస్ట్ ఉంది, నేను చెప్తా ఆగండి. రైల్వే స్టేషన్లోనే ఉండి సువార్త పరిచయం చేస్తూ ఉంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేశాను, ప్రవ్వా ఏంటి తుమ్ జాతా హై మై ఆతా హై, ఇంతే వచ్చు నాకు, అంతమించేం రాదు. జాతా హై ఆతా హై ఇంతే వచ్చు. ప్రవ్వా ఏంటి ప్రవ్వా నాకు ఈ భాష రావట్లేదు, నేను ఏం చెప్పాలి అని అంటే అనర్గళంగా మాట్లాడటానికి హిందీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనర్గళంగా, మామూలుగా కాదు. ఒక్క నెలలోనే టీవీలో మాట్లాడాను. ఎలా? హిందీలో మాట్లాడాను. నేనేం నేర్చుకోలా, ఏ స్కూల్కి వెళ్ళలా, ఏ గ్రామర్ చదవలా. కానీ వాళ్ళు నన్ను సౌత్ ఇండియన్ అనుకోరు. ఎందుకు అని అంటే నేను మాట్లాడే హిందీ అంత శుద్ధంగా ఉండేట్లుగా మాట్లాడాను ఆ రోజుల్లో, ఒక్క నెలలో. కారణం ఏంటి అని అంటే పవర్ ఆఫ్ గాడ్. నీ రాజు ఆయన వాడుకోవాలి అనుకుంటే కావలసిన ఈవులు ఇస్తాడు, కావలసిన వరాలు ఇస్తాడు, కావలసినటువంటి అవకాశాలు ఇస్తాడు. నాకు ఇచ్చాడు, నేను వెళ్ళి మాట్లాడాను. అక్కడ కలిసాను నా భార్యను. చేతిలో సిల్లు కావలేదు కానీ మా డాబ్సర్ బాబు సరసడే అందండి. మనోడు కూడా బాగా అని చెప్తున్నాడు కథలో. ఇప్పుడు వీడికి ఇంత అద్భుతమైన భాషను ఒక 4 రోజుల్లో ఇచ్చేసాడు కదా. ఆ పైన టెక్స్ట్ వేసాడు చూడండి, స్పీకర్ అని చెప్పి, SPEKAR స్పీకర్. శంకరదాద MBBSలో SUN సన్ ITHAIట, మీ పేరు సన్ ఐట అంటాడు చిరంజీవి. అట్లా ఉంది SPEKAR. 4 రోజుల్లో హిందీ, అద్భుతమైన హిందీ ఇచ్చిన ఏసైకి వీళ్ళకి స్పీకర్ స్పెల్లింగ్ రైట్ రాలేదు వీళ్ళకి. ఇది వీళ్ళ భాషా పరిజ్ఞానం. ఇది అద్భుతాలు, అసలైన అద్భుతాలు అంటే ఇవి. అంటే వీళ్ళు చెప్పే దొంగ సాక్ష్యాలకి భగవంతుడే లేదా నేచరే వీళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి ఏదో ఒక లూప్ హోల్ మనకి చూపించింది అనమాట. వీళ్ళు ఎంత ఎదవలో అంటే అక్కడ టెక్స్ట్ వేసింది ఎడిట్ చేసింది ఇంకొకటి ఎవడో, దానికి పగడాలకి సంబంధం ఏంటి మీరు అనొచ్చు కొంతమంది గొర్రెలు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆ టెక్స్ట్ వేసినోడికి ఎడిటింగ్ చేసినోడు వాడు కూడా గొర్రె బిడ్డే కదా, వాడు కూడా దేవుని బిడ్డే కదా. మరి వాడికి జ్ఞానం ఇవ్వాల్సింది కూడా వీళ్ళ దేవుడే కదా. ఇప్పుడు అచ్చరం మొక్క లేనోడికి, చదువుకోలేనోడికి భాష మీద పట్టిచ్చేసాడు కదా పగడాలకి. మరి స్పీకర్ స్పెల్లింగ్ రాయడానికి కూడా వాడికి కూడా జ్ఞానం ఇవ్వాలి కదా వాళ్ళ దేవుడు. అప్పుడు ఏం చేస్తున్నా, నాకు అసలు ఎన్నిసార్లు ఈ ప్రశ్న వచ్చిందంటే, అప్పుడు గడ్డి బీగుతున్నాడా, పొట్టలో చేయట్టారు బాగా కొట్టలేదా, నరసింహ సినిమాలో డైలాగు నాకు రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం బీగుతున్నాడు? ఈ స్పీకర్ స్పెల్లింగ్ రాస్తుంటే నా పరువు పోద్రా, పగడాలగాడు నా గురించి చెప్తూ భాషా పరిజ్ఞానం గురించి చెప్తాడు, ఇప్పుడు నన్ను కరుణాకర్ గడు వేసుకుంటాడు నన్ను అని ఆయనకు ఉండాలి కదా భవిష్యత్తు దర్శనం. వీళ్ళకుంటే దర్శనాలకు వేసుకుండవా, వీళ్ళ దేవుడు కొండవా. సరే, ఆ భాషా పరిజ్ఞానంతో మరి వాళ్ళ వైఫ్ని కలిశాడంట, చూద్దాం. అక్కడ నేను పనిచేసేటటువంటి అంటే నేను ఏ సంఘంలో అయితే వెళ్ళానో ఆ సంఘం పాస్టర్ గారు అమ్మ లడ్డులాగా దొరికాడు అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ వాళ్ళ కూతురునిచ్చి పెళ్లి చేశాడు. నిజంగానే ఆయనకు నేను లడ్డూగా దొరికానో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం నా భార్య లడ్డుగానే దొరికింది. అంటే ఇక్కడ ఏమై ఉంటుంది, మొత్తానికి వీళ్ళ వైఫ్ని ఎక్కడో చూశాడు, బయట ఎక్కడో కలిశాడు, ఏదో కాస్త పరిచయం చేసుకుని వివరాలు కనుక్కున్నాడు, ఎక్కడో ఇండోర్ అని. అక్కడికి వెళ్ళిపోయాడు, పలానా చర్చ అని చెప్పిందాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ మామను బొట్టలో వేసుకుని ఆ పెళ్ళి సెటిల్ చేసుకుని వచ్చాడు. అది మ్యాటర్. ఇప్పుడు ఈయన ఇండోర్ రైల్వే స్టేషన్లో కూర్చొని మోకాళ్ళ మీద పేదం చేతంటే వీళ్ళ మామ వచ్చి పట్టుకుని బుట్టలో వేసుకుని వెళ్ళిపోయాడా? ఆయనకి ఎట్లా కనపడ్డాడు? సంబంధం లేదు కదా. అక్కడికి వెళ్ళి చానాళ్ళు ఉండి ఆ హిందీ భాష అవి నేర్చుకుని తిప్పలు పడి
వాళ్ళ మామ చుట్టూ తిరిగి చర్చిలో కాస్త ఏదో సేవా పరిచర్య అని అక్కడ చేరతారు కదా, చేరి అలా లైన్ చేసుకున్నాడు మనోడు. దాన్ని దర్శనం, మహిమ ఇలా చెప్తాడు. ఇలాంటి అద్భుతమే ఇంకోటి కూడా చెప్పాడు, అక్కడ కూడా బాగా జరిగిపోయాడు. మరి ఇలాంటి అద్భుతాలు చాలా ఉన్నాయి మనోడి దగ్గర. అవన్నీ కూడా ఈరోజు టమాటా సూప్ మొత్తం పిండేస్తాం అనమాట.